మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యమిచ్చి పనులు వేగరం చేయాలన్నారు. జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఎత్తిపోతల పథకాల్లో పెండింగ్ పనులపైన ఆరా తీశారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల సమీక్షపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేతో ఈటీవీ ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదలకు సంబంధించినటువంటి రివ్యూ కూడా చేశాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల మీద కూడా రివ్యూ చేశాడు. అక్కడ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, ఆయన దానికి సమాధానం ఏం చెప్పాడు, ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి, మనతో పాటు పంచుకోవడానికి వనపర్తి ఎమ్మెల్యే ఉమేగారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రివ్యూ ఎట్లా జరిగింది, ఏం చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టుల మీద, కేఎల్ఐ మీద, నెట్టెంపాడు మీద, కోయిల్ సాగర్ మీద, మిగతా పాలమూరు రంగారెడ్డి అక్కడ దాని మీద మొత్తం ఓవరాల్గా రివ్యూ జరిగింది. ఏ కాన్స్టిట్యూన్సీలో అది ఎమర్జెన్సీ ఏం అవసరం ఉంది దాని మీద చర్చ చేసినాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మా రైతులకు ఈ సెకండ్ క్రాప్కు డిపార్ట్మెంటల్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి క్రాప్ హాలిడే ఇద్దామంటే కాదు, వాటర్ ఇవ్వాలి, కృష్ణానదిలో వాటర్ ఉందని మేము అందరం రిక్వెస్ట్ చేసినాం. మా రిక్వెస్ట్ మంత్రి గారు కన్సిడర్ చేసినాం. పాలమూరు రంగారెడ్డి మీద ఏం చర్చ జరిగింది, ఏం చెప్పారు? నార్లాపూర్ నుంచి ఎక్కడ ముందుకు, దాని తర్వాత ఏదులా, దాని తర్వాత అట్లా కర్వేనా ఒట్టెం రిజర్వాయర్లకు 1/1 మనం చేసుకుంటూ ముందుకు రావాలి. దానికి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఆయకట్టు ఇంక్రీజ్ చేయాలనే దాని మీద డీటెయిల్ రిపోర్ట్తో మళ్ళీ సీఎం గారు రేపు ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఆయనకు చెప్పాలనే దృష్టి మీద డీటెయిల్ చర్చ జరిగింది. అక్కడ ఒక రిజర్వాయర్ చేస్తే బాగుంటుందని సంపత్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ అల్లంపూరు గద్వాల వాసులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మల్లమ్మ కుంట సంబంధించిన రిజర్వాయర్ ఒకటి ఫస్ట్ ఫేజ్లో చేయాలనేది అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టు అట్లాగే జూరాలకు సంబంధించి ఏం చర్చ జరిగింది? జూరాలలో యాక్చువల్ మనకు 16 టీఎంసీలు ఉండాల్సిన జూరాల చాలా సిల్ట్ పేరుకుపోయి దాని అంతా వాటర్ నిలబడతలేదు. 6 నుంచి 7 టీఎంసీలే ఉంటుంది. కొత్త టెక్నాలజీతో జూరాలలో సిల్ట్ తీస్తే ఆ 15 టీఎంసీలకు సంబంధించిన ఆయకట్టు 150,000 ఎకరాలు ఏదైతుందో అది స్టెబిలైజేషన్ వస్తుంది కాబట్టి ఆ సిల్ట్ తీయమని అందరం రిక్వెస్ట్ చేస్తాం. నీటిపారుదల సంబంధించి ఏం చర్చ జరిగింది, మీరు ఏమి అడిగారు? మొత్తంగా మా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 గ్రామాలు, ముంపు గ్రామాలు ఉన్నాయి. ఆ ముంపు గ్రామాలకి గత 10 సంవత్సరాలకి ₹1 కూడా ఇవ్వలేదు. మా ముంపు గ్రామాల విషయాన్ని స్పష్టత ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇస్తాం, వీలైన తొందరలో ముంపు గ్రామాల విషయం కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. కాబట్టి సంవత్సరం లోపలనే అన్నీ కూడా నోటిఫికేషన్ వేయకుండా కూడా డ్యాములు కట్టేసి తరలించారు, కానీ నోటిఫికేషన్ ఇవ్వలే. ఆ ఊర్లో మటుమాయమైపోతామని భయం మాకు కలుగుతూ ఉంది. కాబట్టి ఆ ఊరి పట్ల పూర్తి శ్రద్ధ వహించి ఖచ్చితంగా వీళ్ళని తొందరలో వారికి ఆ సదుపాయాన్ని కల్పిస్తాం. ఖచ్చితంగా ఆర్ఐఆర్ సెంటర్గా కొత్తగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు, దేవరకద్ర ఎమ్మెల్యే. కోయిల్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది, అలాగే జూరాల మీకు లింక్? ఈరోజు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చాలా స్పష్టంగా మీకు తెలియజేయాలి. ఎందుకంటే కోయిల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది 12,000 ఎకరాల ఆయకట్టుతో ప్రారంభమైన ప్రాజెక్టు. పనులు అంటే ఆయకట్టు పెంచాలనే ఆలోచనతో కొన్ని పనులు చేపట్టడం జరిగింది. ఆ పనులను కూడా ఐవీఆర్సీలకు అప్పచెప్తే ఐవీఆర్సీలలో కంపెనీ ఎత్తేసి ఒక 80% కంప్లీట్ చేసి ఆ మిగతా వర్క్లను కూడా అట్లనే పెండింగ్ పెట్టారు. మా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో, ఐవీఆర్సీలలో వైండప్ చేసుకొని వదిలేసిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను కూడా పూర్తి చేయాలి. దానికి సంబంధించిన జీవో కూడా ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్తే తక్షణమే స్పందించి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏందని చెప్పేసి ఒక జీవో కూడా ఈ లాస్ట్ వీక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పెండింగ్ పనులు కూడా తొందరలోనే పూర్తి చేసి దాదాపు 14,650 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం ఆ కోయిల్ సాగర్ కింద అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాకుండా అజిలాపురం లిఫ్ట్ ఒకటి పోయిన ప్రభుత్వంలో ప్రపోజల్ పెట్టారు, అది అట్లనే పెండింగ్ ఉంది. దాన్ని కూడా ఇంకా పూర్తి చేయబోతా ఉన్నాం. దాంతోపాటు చౌదరిపల్లి లిఫ్ట్ అని కొత్తగా ఒకటి తీసుకొచ్చి దాని కింద కూడా దాదాపు ఒక 6,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందించాలని ఆ ప్రపోజల్స్ కూడా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దానికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మదనాపురము తర్వాత కొత్తకోట మండలాలలో కొన్ని మినీ లిఫ్ట్లు అప్పుడు ప్రారంభించినాయి. అవన్నీ కూడా పెండింగ్లో పడిపోయినాయి. అంటే డిలాప్టెడ్ కండిషన్లు ఉన్నాయి. గత పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేయడం. సో అవన్నీ కూడా రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చి అదనంగా ఆయకట్టుకు నీళ్ళు అందించాలని చెప్పి దాని పట్ల కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా శంకర సముద్రం ప్రాజెక్ట్ ఏదైతుందో కానేపల్లికి సంబంధించిన నిర్వాసిత R&R ఇష్యూ పెండింగ్ ఉండడం వల్ల ఇప్పటికి కూడా అక్కడ రైతులు అంటే రైట్ కెనాల్కి సంబంధించిన రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు వస్తలేవు.
సో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ రిపోర్టు 2 months క్రితం మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఆయన విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ R&R ఇష్యూ ఏదైతే పెండింగ్ ఉందో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా ఈరోజు గవర్నమెంట్కి పంపినాం. సో ఆ ప్రపోజల్స్ విషయంలో డిస్కషన్ అయితే ఇమ్మీడియట్లీ తక్షణమే ఆ సమస్యని పరిష్కరించి నెక్స్ట్ సీజన్ కల్లా రైట్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా గౌరవ మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇట్లా అన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా ఇప్పుడు భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 అదేవిధంగా KLI పెండింగ్ పనులు ఏవైతున్నాయో అవి పూర్తి చేయాలి, ప్రయారిటీ బేస్లో పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ పనులని ప్రాజెక్టులని పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఇది ఇక్కడ నీటిపారుదల శాఖ రివ్యూకి సంబంధించినటువంటిది. ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టుల్లో ఏవేవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన దిశగా పనిచేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ అధికారులను కానీ ఆదేశించడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.